హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈడేంటి ఇప్పుడు కుడుములు చూపిస్తున్నాడు అనుకుంటున్నాడా? ఏం లేదండి, లాస్ట్ టైం వినాయక చవితి అయింది. ఇప్పుడు వంటలు చూపిస్తున్నాను అనమాట. లేట్ అయింది వీడియో పెట్టడం అయితే. ఇవి నేను చేసిన పిండి వంటలు వినాయక చవితికి. బూర్లు, కుడుములు, పులిహోర ఇవన్నీ చేసాం అన్నమాట. మీరు చేయటం ఏంటి, లేడీస్ ఎవరు లేరా అంటే మా బావ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా చెల్లి అయితే ఇంటికి వెళ్ళింది అనమాట. సో వాళ్ళ రూమ్లో చేద్దామని చెప్పి సరదాగా ఎప్పుడు చేస్తున్నాం పూజ బయట, ఈసారి వీళ్ళ ఇంట్లో చేద్దామని చెప్పి వెళ్ళాను. అక్కడ స్పెషల్గా బూర్లు, గారెలు ఇవన్నీ వేసి ప్రసాదాలు అయితే చేయటం జరిగింది. ఇవి బూర్లు టిష్యూలు ఎందుకు వేసానంటే డ్రై అయిపోతాయని చెప్పేసి ఏసీకి అనమాట. ఇవి కుడులు ఇవన్నీ నేను చేసినాయి, ఎవరైతే చేసినాయి కాదు. ఇక్కడ మా బావ ఏమో వినాయకుడిని తయారు చేయడమాట, బొజ్జ వినాయకుడిని గోధుమ పిండితోటి. చూసారు అలా చేయడం? గోధుమ పిండితో చేసి 3 గంటల సేపు దాంతో కూర్చొని ఇంకా అలా చేయడమాట. చివరకు పూజ అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా చేసాం పూజ. పులిహోర, కుడుగులు, అట్టుపూర్లు ఇవన్నీ ఇంటికాడ చేసినట్టు చేసాం అనుకోండి. కాకపోతే మగవాళ్ళు చేసింది కదా, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆవిడకి కూడా కొత్త అంట ఇలా పూజ లేడీస్ లేకుండా చేయడం. ఇంటి దగ్గర ఎప్పుడు వాళ్ళ అమ్మ నాన్నతో కూర్చునేవాడు. ఈసారి వాళ్ళ వైఫ్ కూడా ఇంటికి వెళ్ళడం. ఇక్కడ మేము సరదాగా పూజ చేసాం వాళ్ళ రూమ్లోనే. పొంతులు చదివేస్తున్నాడు. పొంతులు కూడా మా బావ అన్నమాట. చూసాం పొంతులు అయితే మంత్రాలు తెగ చదివేస్తున్నాడు అక్కడ కూర్చొని సెల్లో చూసి. మేమైతే పక్క నుంచి పూజలు చేయటం మొదలెట్టాం కింద గణపతికి. నేనైతే పూజ అయిపోయింది, ఇంకా అలాగా మంత్రాలు అవన్నీ చేసాం. పూజ అయితే అయిపోయింది. పూజ అయితే కంప్లీట్ చేసాం. పూజ కంప్లీట్ చేసిన తర్వాత దేవుడి దగ్గర అన్నీ సైడ్కి పెట్టి భోజనానికి అయ్యి రెడీ చేసాం అన్నమాట. ఇస్త్రాకుల్లో ఎప్పుడు ఇంటికాడ తినడం కానీ, ఇస్త్రాకులు కానీ ఇక్కడ ఇస్త్రాకుల్లో ఫస్ట్ టైం మేము ఇలాగా ఫ్రెండ్స్ని అవి తీసుకొచ్చి రూమ్లో కూర్చొని బూర్లు, గారెలు ఇవన్నీ పెట్టి వాళ్ళతోటి నేను మా బాబాయ్ తోటి తింటున్నాం. చూసారు కదా ఇస్త్రాకులని? ఎప్పుడు కూడా అలా తినలేదు ఇక్కడ. సరదాగా ఇంటి దగ్గర ఎప్పుడైనా పెళ్లి బంతుల్లో కూర్చుని చేసినట్టు చేసి కూర్చున్నమాట. వాడికి పాటలు అంటే పిచ్చి. ఆ పాటలు అలా పాడుకుంటా భోజనం చేసా. మా ఫ్రెండ్స్ కూడా అంది ఇలా కూర్చుని ఆరగించడం జరిగింది చివరి వరకును. అయితే మంచి ఎంజాయ్ చేసాం అన్నమాట. లేడీస్ లేకపోయినా కూడా మగవాళ్ళు కూడా ఏదైనా చేయగలరు, చేసి చూపించగలరు అని చెప్పి వినాయక చవితి పూజ చేసి మా వాళ్ళ రూమ్లో ఇలా కంప్లీట్ చేయడం జరిగింది వినాయక చవితి అయితే. అంతే. పాటలు వింటే మాత్రం అలాగ కింద మీద నిలబడ్డమాట మనోడు. వీడియో అంతా చేశారు కదా, లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి.